హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీలస్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది వాష్ బేసిన్ దగ్గర కింద కబోర్డ్ మొత్తం వాటర్ పడి ఖరాబ్ అవుతుంది. అందుకోసమే ఈ వాల్ స్టిక్కర్స్ అయితే బుక్ చేశాను నేను. వాటర్ పడితే తుడుచుకోవచ్చు కదా, కిందికి రాకుండా ఉంటాయని ఇదైతే బుక్ చేశాను నేను. మీషోలో బుక్ చేశాను. ఇది చాలా తక్కువలో వచ్చాయి. చాలా బాగుంది కదా. ఎలా ఉందో మీరైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ స్టిక్కర్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇవి వచ్చేసి నేను మీషోలో అయితే బుక్ చేశాను. అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఏంటివి ఊపుతున్నా పొడవు ఉన్నాయంటే ఇవే వాల్ స్టిక్కర్స్ అండి. ఇవి వచ్చేసి ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. చాలా తక్కువ అమౌంట్లో వచ్చాయండి ఇవి వచ్చేసి. కావాలనుకున్న వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి. వాల్ స్టిక్కర్స్ చాలా బాగున్నాయి. ఇది వేసేటప్పుడు మాత్రం చాలా కష్టమైందండి. ఈ స్టిక్కర్స్ వేసేటప్పుడు అసలు వేయరాదు. మధ్యలో వాష్ బేసిన్ వచ్చింది కదా, వేయడానికే కుదరలేదు, చాలా కష్టమైంది. ఈ స్టిక్కర్స్ అయితే మనం వాల్స్కి వేసుకోవచ్చు, లేక మన కిచెన్ కౌంటర్ టాప్ పైన వేసుకోవచ్చు. మనం ఎక్కడైనా వేసుకోవచ్చు అండి. ఈ స్టిక్కర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. క్వాలిటీ వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కావాలనుకునే వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. చూసారు కదా, ఇదైతే కింద నేను వాష్ బేసిన్ కౌంటర్ పైన వేశాను. ఇది చూసారు కదా, ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం పల్చగా వచ్చింది కానీ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. చూసారు కదా, మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మనం కిచెన్ కౌంటర్ టాప్, కిచెన్ వాల్స్కి కూడా ట్రై చేయొచ్చు. ఈ స్టిక్కర్స్ వచ్చేసి ఆయిల్ పడితే మరకలు అవుతాయి కదా, ఇది ఉంటే డైరెక్ట్గా మనం క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది ఇవి వేసుకోవడం వల్ల. ఇంకా ఇది వచ్చేసి ఇది ఇంకో వాల్ స్టిక్కర్ అండి. ఇది వచ్చేసి నేను వాల్కి వేద్దామని ట్రై చేశాను. ఇది చూసారు కదా, ఇదే వాల్కి అయితే వేశాను. మీకు ఫస్టే చూపించాను కదా. ఇది మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి. కొంచెం లావుగా వచ్చింది పేపర్ వచ్చేసి. ఇది కొంచెం పల్సగా వచ్చింది, కౌంటర్ పైన వేసింది. వాల్ స్టిక్కర్ అయితేనేమో కొంచెం పేపర్ లావుగా వచ్చింది, బాగుంది, నాట్ బ్యాడ్ అండి. చాలా బాగున్నాయి స్టిక్కర్స్ అయితే. వేస్తే మాత్రం చాలా బాగా కనిపించాయి. ఫస్ట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఈ పైన కనిపిస్తున్నాయి కదా ఈ పిచ్చుకలవి, ఇది కూడా మీషోలో బుక్ చేశాను నేను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, మొత్తం ఇలా అయితే ఖరాబ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అందుకోసమే ఇలా అయితే కట్ చేసుకొని స్టిక్కర్స్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు చాలా కష్టమైంది, మధ్యలో వాష్ బేసిన్ వచ్చింది కదా, వేయడానికి రాలేదు. ఇలా అయితే కట్ చేసుకొని స్టిక్ అయితే చేసుకున్నాను. మొత్తానికైతే ఇలా మొత్తం మార్కింగ్ పెట్టుకొని దాని మట్టుకు మాత్రం కట్ చేసుకొని స్టిక్ అయితే చేసేసిన. ఈ స్టిక్కర్స్లో ఒక్కటే కలర్ కాకుండా చాలా కలర్స్ ఉన్నాయి. బ్లాక్, రెడ్, వైట్, బ్లూ, చాలా కలర్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది. మన కౌంటర్ టాప్ అయినా బ్లాక్ అయినా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. మనకు కావాలంటే తీసేసుకోవచ్చు. మళ్ళీ కలర్ నచ్చకపోతే మళ్ళీ వేరే కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్. ఖరాబ్ అయినా కూడా మనకు కింద బండకి, దానికి కబోర్డ్కి ఏమి కాదండి. చాలా బాగా యూజ్ అవుతాయి నాకైతే తెలిసి వాల్ స్టిక్కర్స్. నార్మల్గా ప్లెయిన్ గోడలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇదైతే చాలా బాగా పనిచేస్తాయి వాల్ స్టిక్కర్స్ వచ్చేసి. లుకింగ్ వైజ్ అయితే చూసారు కదా, ఇలా అయితే కట్టింగ్ అయితే చేసుకొని మధ్యలో ఫైనల్గా అయితే వేసేస్తున్నాను అండి. చాలా ఇబ్బంది అయింది. చూసారు కదా, ఇలా అయితే స్టిక్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, వేయడానికి అయితే చాలా కష్టమైంది. ఫైనల్గా వేసేస్తాను. చూస్తున్నారు కదా, మీకు నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఎలా ఉందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా మీకైతే? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలనుకునే వాళ్ళు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఈ స్టిక్కర్స్ ఎలా ఉన్నాయో. ఈ పైన స్టిక్కర్స్ కూడా చాలా తక్కువ రేట్లో వచ్చాయి. 4 స్టిక్కర్స్ వచ్చాయండి నాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి వెళ్ళి. బాయ్.